బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలైతే జరిగాయి. ఇక బీఆర్ఎస్ కు సంబంధించిన కార్పొరేటర్లు అయితే కాంగ్రెస్ గూటికి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు అయితే జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ధనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి చేరినట్టుగా తెలుస్తుంది. సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు వీరందరూ కూడా. ఇక సిహెచ్ లక్ష్మీ జి, చంద్రకళ, సరస్వతి, అమృత, శ్రావణి వీరందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రిని వీరందరూ కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కార్పొరేటర్లు, కాంగ్రెస్ శ్రేణులు కూడా మర్యాదపూర్వకంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సో దీంతో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ అనే చెప్పాలి. ఇటీవల వీళ్ళందరూ కాంగ్రెస్లో చేరుతారు అని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారందరూ కూడా అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తానికైతే ఈరోజు ఖమ్మంలో ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. ఓవైపు ఖమ్మంలో కేటీఆర్ పర్యటించారు. మరోవైపు అదే ఖమ్మం నుంచి బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తానికైతే ఈక్వల్గా అక్కడ రాజకీయాలు అయితే నడుస్తూ ఉన్నాయి, పోటాపోటీగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఈరోజు ఖమ్మంలో కేటీఆర్ వర్సెస్ తుమ్మలగా మారింది సిచ్యువేషన్. మొత్తానికైతే ఖమ్మంలో ఈరోజు కేటీఆర్ పర్యటన సందర్భంగా భారీ చేరికలు జరిగాయి. కాంగ్రెస్ తన సత్తా చాటినట్లుగా ఉంది అంటూ కూడా రాజకీయ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్లో ఈ చేరికలు ఇక కొనసాగుతూనే ఉంటాయి. బీఆర్ఎస్ నుంచి అందరూ కూడా కాంగ్రెస్ గుర్తికి వస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవడం ఖాయమంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే చెబుతున్నారు. కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతూ ఉన్నాడు. కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇవాళ నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక ముగ్గురు కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట. ఒకటి మాత్రం నేను పక్కాగా చెప్తున్నా, మంత్రి గారు, ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు. ప్రజలు అనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు. నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో, పర్లేదు, బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పువ్వాడ అజయ్ గారిని కోరుతా ఉన్నా. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. బంగారం లాంటి నాయకులు ఉన్నారు, మనకి చాకులు లాంటి పిల్లలు ఉన్నారు, అవకాశం ఇవ్వండి. వాళ్ళే మరి కొత్త కొత్త నాయకులుగా ఉద్భవిస్తారు. ఇంకో మంత్రి గారు, ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతూ ఉన్నాడు. కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇవాళ నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక ముగ్గురు కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట. ఒకటి మాత్రం నేను పక్కాగా చెప్తున్నా, మంత్రి గారు, ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు. ప్రజలు అనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు. నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో, పర్లేదు, బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పువ్వాడ అజయ్ గారిని కోరుతా ఉన్నా. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. బంగారం లాంటి నాయకులు ఉన్నారు, మనకి చాకులు లాంటి పిల్లలు ఉన్నారు, అవకాశం ఇవ్వండి. వాళ్ళే మరి కొత్త కొత్త నాయకులుగా ఉద్భవిస్తారు. వాళ్ళని ఖమ్మానికి